ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్ పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్లో భారత జట్టు పాకిస్తాన్ 2 సార్లు ఓడించి ఆధిపత్యాన్ని చాటుకుంది. తుది పోరులో పాక్ను మరోసారి ఓడించి టైటిల్ గెలుపొందాలని అభిమానులు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే భారతీయులు అదేవిధంగా అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ఫైనల్కి అయితే ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి జరగబోయేటటువంటి ఈ ఫైనల్ మ్యాచ్లో మొదటిసారి ఇండియా మరియు పాకిస్తాన్ అయితే తలబడిపోతున్నాయి. దీనికి సంబంధించి ఇటు భారతీయులందరూ కూడా ఆ మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గురించి భారతీయ అభిమానులు ఏమనుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ రోజు జరగబోయేటటువంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్కు సంబంధించి ఏ ఉండబోతుంది? ఈరోజు జరుగుతున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరుగుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే రెండు టీమ్స్ సమోజ్జీతో ఉన్నాయి. రెండు టీమ్స్ యొక్క స్క్వాడ్ కానీ నెక్స్ట్ టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ మంచిగా పటిష్టంగానే ఉన్నాయి. ఎట్టకేలకు భారత్దే పై చేయి ఉంటుందని భావిస్తూ ఇండియా గెలవాలని కోరుకుంటూ ఇండియా అభిమానిగా కోరుకుంటూ ఇండియా గెలవాలి. జై భారత్, జై హింద్. ఏదైతే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటేనే వారి మీద మనం గెలవాలనుకుంటాం. దానికి సంబంధించి ఆసియా కప్లో ఇటు లీగ్స్లో కావచ్చు లేకపోతే సూపర్ 4లో కావచ్చు వారిపై అయితే పూర్తి ఆధిపత్యం అయితే ఇండియా సాధించినట్లుగా కూడా చూడవచ్చు. ఈ మ్యాచ్లో ఏ విధంగా ఉండబోతుంది? ఈ మ్యాచ్లో రెండు టీమ్స్ కూడా బౌలింగ్లో బ్యాటింగ్లో సమూజ్జిగా ఉన్నప్పటికీ ఇండియా టీం అన్ని టీమ్స్ కంటే కూడా హై పర్ఫార్మెన్స్లో ఉన్నది. అదేవిధంగా బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ఇండియా అన్ని టీమ్స్ కంటే కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనబడుతుంది. ఈరోజు ఎట్టకేలకు ఇండియా మ్యాచే గెలుస్తుందని, ఫైనల్స్లో ఇండియానే టాప్ అవుతుందని, ఏషియా కప్ ఇండియా సొంతం అవుతుందని ఆశిస్తూ అన్న ఏదైతే ఇప్పుడు బ్యాటింగ్ పరంగా చూసుకుంటే అభిషేక్ శర్మ 5 ఓవర్లు ఉంటే చాలు మ్యాచ్ గెలిపించేస్తాడంటూ కూడా సగటు భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కావచ్చు మిగతా బ్యాటర్స్ అందరూ ఏ విధంగా రాణించారు అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ ఇప్పటివరకు చాలా బాగా ఆడాడండి. కాన్ఫిడెంట్గా ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. అలానే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు అసలు ఏం పర్ఫామ్ చేయలేదు. ఈ మ్యాచ్లో అయినా చేస్తాడని, ఇండియాని గెలిపిస్తాడని అనుకుంటున్నామండి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే 28 ఈ 28 డేటు ఇండియాకి బాగా కలిసి వస్తుందంటూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఈ భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్లలో 28వ తారీఖు ఏది జరిగినా కూడా భారతే ఫేవరెట్గా ఉంది. దీనిపై ఈ రోజు ఏ విధంగా ఉండదు? కన్ఫామ్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఫామ్ను బట్టి అయితే ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుందండి. పాకిస్తాన్ ఇంతవరకు కొంచెం ఇబ్బందిగానే ఫైనల్కి వచ్చింది. ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఫేవరెట్ ఇండియా అండి. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా పటిష్టంగా ఉంది ఇండియా. ఒక బౌలర్గా చూసుకుంటే ఏదైతే మన ఇండియన్ బౌలింగ్కి సంబంధించి నెంబర్ 1 ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండడం బూమ్రా కావచ్చు లేకపోతే స్పిన్ మాయాజాలం వరుణ్ చక్రవర్తి కావచ్చు వీరందరూ కూడా ఉన్నారు. దీనిపై ఏ విధంగా ఉండబోతుంది బౌలింగ్? ఈరోజు బౌలింగ్ మరీ టఫ్గా ఉంటుంది. మన బుమ్రాని హార్దిక్ పాండ్యా మంచి లైన్ అండ్ లెంత్లో బౌలింగ్ వేస్తే వికెట్స్ దొరికితే ఫస్ట్ పవర్ ప్లేలో ఒక 3 వికెట్స్ పడితే మన ఇండియా పై చేయి ఉంటుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ రోజు జరగబోయేటటువంటి ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్కు సంబంధించి ఇండియానే ఖచ్చితంగా గెలుస్తుందంటూ కూడా సగటు భారతీయులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మొదటి మ్యాచ్లో షేక్ హ్యాండ్ వివాదం కావచ్చు లేకపోతే రెండవ మ్యాచ్కి వారికి సంబంధించి ఏదైతే ఒక మోటివేషనల్ స్పీకర్ను పెట్టుకొని మేము ఇండియాపై గెలిచేస్తామంటూ కూడా పాకిస్తాన్ గాంభీర్యాలు పగిలిన నేపథ్యంలో రెండవ మ్యాచ్లో కూడా పూర్తిగా అయితే భారత్ ఆధిపత్యాన్ని సాధించినట్లుగా కూడా చూడవచ్చు. ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా ఖచ్చితంగా భారత్దే పైచేయిగా ఉంటుందని, భారతే ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ కూడా గెలిచి ఏషియా కప్ గెలుస్తుంది అంటూ కూడా సగటు భారతీయులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. దశాబ్దాల తర్వాత ఆసియా కప్ ఫైనల్లో దాయాదులను మట్టి కర్పించేందుకు భారత జట్టు ఉరకలేస్తుంది. పాకిస్తాన్ మాకు పోటీయే కాదంటూ సూర్యకుమార్ యాదవ్ హాట్ కామెంట్స్. పాకిస్తాన్ క్రీడాకారుల వికిలి చేష్టలు బ్యాట్తోనే భారత్ సమాధానం అంటున్నారు యువ క్రీడాకారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే యావత్ భారతదేశమే కాదు ప్రపంచం చూపంతా కూడా ఆ క్రికెట్ మైదానంపై ఉంటుంది. నేడు దుబాయ్లో జరుగుతున్నటువంటి ఏదైతే ఆసియా కప్ ఫైనల్ 40 సంవత్సరాల తర్వాత దాయాదులిద్దరూ కూడా ఫైనల్ ఆసియా కప్లో తలబడుతున్నారు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే టీం కూర్పు ఎలా ఉండబోతుంది? ఈరోజు నాకౌట్గా ఈరోజు ఫైనల్కి వచ్చినటువంటి ఇండియా, అనేక ఒడిదుడుకుల తర్వాత ఫైనల్కి వచ్చినటువంటి పాకిస్తాన్, ఈరోజు ఏదైతే నెల్లూరు
ఏసీ సుబ్బారెడ్డి క్రికెట్ స్టేడియంలో క్రికెట్ పిల్లలతో అయితే మనం ఉన్నాం. ఈ గ్రౌండ్లో అయితే ఇప్పుడు మనం గమనిస్తే మాత్రం పెద్ద ఎత్తున అందరూ కూడా క్రికెట్ ఆడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అంటే ఎక్కడ చూసినా సరే క్రికెట్ బ్యాట్లు, క్రికెట్ బాళ్ళు కోలాహలం మధ్య అయితే ఉంది. ఈరోజు యువ క్రికెటర్లు మన ముందున్నారు. భావి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకైతే మాత్రం తహతహలాడుతూ తమ యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి క్రికెటర్లు ఉన్నారు. వాళ్ళని తయారు చేస్తున్నటువంటి కోచ్లు ఉన్నారు. వాళ్ళని మనం తెలుసుకుందాం. సార్, ఈరోజు చెప్పండి, ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్ అత్యంత రసపోరుతో కూడుకున్న మ్యాచ్గా మనం గమనించాలి. అంటే ఇటు పాకిస్తాన్ కూడా కంబ్యాక్ వస్తుందా అన్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఈరోజు ఇండియాను కూడా గాయాలు వేధిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. మీరేం చెప్పదోరుతున్నారు ఈరోజు సాయంత్రం జరగబెట్టిన మ్యాచ్? ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ మ్యాచ్ దుబాయ్లో ఆడబోతున్నారు. యావత్ భారతదేశం కాదు, మొత్తం ప్రపంచం కూడా ఆ మ్యాచ్ సిచ్యువేషన్ ఎలాగుంటుంది ఏందనేది ఉత్కంఠంగా ఉంది. కానీ మా పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ క్రికెటర్స్గా, యాజ్ ఏ కోచ్లుగా భారతదేశము 100కి 200% ఏషియా కప్ ఫైనల్స్ గెలవడం జరుగుతుంది. ఎందుకంటే ఏషియా కప్ T20s ఒకటి ఉంది, వన్డేస్ ఒకటి ఉంది. వన్డేస్లో 8 సార్లు మనం గెలవడం జరిగింది. T20s ఒకసారి ధోని క్యాప్టెన్సీలో కూడా కప్పు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం జరుగుతున్న మ్యాచ్లో కూడా భారతదేశం కప్పు తీసుకుంటుంది. పెహల్గాంలో జరిగిన సిచ్యువేషన్కి ఈ మ్యాచ్ గెలిచి ఈ ఫైనల్స్ కప్పు తీసుకొని భారతదేశం ఆపరేషన్ సింధూని అంకితం చేస్తుందని భావిస్తున్నానండి. ప్రధానంగా ఈ రోజు క్రికెట్ మ్యాచ్ చూస్తేనమ్మా మనం ఒకసారి మీరు మహిళా కోచ్గా ఉన్నారు. అలాగే ఈ రోజు ఈ క్రీడాకార స్ఫూర్తి పట్ల మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులకి శిక్షణ ఇస్తున్న పరిస్థితి. ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన మ్యాచ్ గా దీన్ని మనం పరిగణించాలి. ఈ రోజు ఓపెనర్స్ ఎలా ఆడబోతున్నారు, అసలు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు మ్యాచ్ అయితే చాలా ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే దానికి మన వాళ్ళు బ్యాట్తోనే సమాధానం చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాటలతో చెప్పడం కంటే కూడా బ్యాట్తో సమాధానం చెప్తేనే వాళ్ళకి సరైన సమాధానం. కప్పు కొట్టి ఇంకా మంచి సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ మాకు పోటీయే కాదనేది కూడా చాలా స్పష్టంగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈరోజు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఈరోజు మ్యాచ్ నుంచి పాకిస్తాన్ మనకు పోటీయా కాదా? ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు మ్యాచ్ చాలా గట్టిగా జరుగుతుంది. మన ఇండియా బాగా ఆడుతుంది. ఓపెనర్స్ కూడా బాగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ కూడా బాగా ఆడుతున్నారు. ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. ఈరోజు మరొక ప్లేయర్ మన ముందు ఉన్నారు, మరొక చిన్నారి. ఏమ్మా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నావు? నీకు ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్ పట్ల ఎలాంటి ఆసక్తి ఉంది? సార్, నేను 2 years నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రోజు జరిగే మ్యాచ్ కోసం వరల్డ్ వైడ్ మొత్తం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కాకుండా పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ అంటే వరల్డ్ మొత్తం ఎదురు చూస్తుంది. అలాగే బౌలర్స్ కానీ, మన ఇండియాలో బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ అందరు లైన్లో ఉన్నారు. ఇంకా కసితో కోపంతో ఉన్నారు. ఎందుకంటే పెహల్గాంలో జరిగిన దానికి బ్యాట్తో సమాధానం చెప్పాలని చూస్తున్నారు. ఖచ్చితంగా చెప్తారని నమ్మకం ఉంది. చెప్పాలని కూడా కోరుకుంటున్నాము. ఇంకా కప్పు గెలిచి ఇండియాకి, మనకి ఆపరేషన్ సింధూర్కి అంకితం చేస్తారు. ఖచ్చితంగా ఆ నమ్మకం అయితే ఉంది. జై హింద్. భారత్ క్రికెట్ మ్యాచ్ అయితే మాత్రం అత్యంత ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తుందంటూ కూడా మనకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి క్రికెటర్లు అత్యంత భరోసాతో చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇక్కడ మాకు కోచ్, అంటే ఏదైతే క్రికెటర్లని తయారు చేసినట్టు కోచ్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఈరోజు మ్యాచ్ పట్ల ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇవాళ మ్యాచ్ గ్యారంటీగా గెలుస్తారు. మన వాళ్ళు ఆల్రౌండర్లు ఉన్నారు ఎక్కువ మంది. ఓపెనర్స్ శుభం గిల్లు, అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నారు. ఆల్రెడీ 2 మ్యాచ్లు గెలుస్తున్నాము పాకిస్తాన్తో. ఈ ఫైనల్ మ్యాచ్ గ్యారంటీ గెలుస్తారు. పోతే ఆల్రౌండర్లో మనకు మిడిల్ ఆర్డర్లో బాగున్నారు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడతారు. గ్యారంటీ గెలుస్తాము. బుమ్రా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మ్యాచ్ మటుకు రసవత్తంగా సాగుతుంది. మ్యాచ్ గెలుస్తాం గ్యారంటీ. ఏదైతే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అలాగే ఏదైతే ఈరోజు పహల్గావ్ దాడి ఏదైతే ఉందో, ఈ పహల్గావ్ దాడికి సంబంధించి బ్యాట్తోనే ఇండియా సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా లైన్ అండ్ లెంత్ కానీ, ఈరోజు టీం కూర్పు కానీ, ఫస్ట్ నుంచి కూడా ఓపెనర్స్ కానీ పూర్తిగా కూడా ఈరోజు ఇండియా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫామ్లో ఉంది. అలాగే ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది ఇండియాకి మనకి పోటీయే కాదంటూ కూడా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్లో భారత్ విజయం సాధించాలని 40 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఈ రసవత్తరమైన పోరులో ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయాలని కూడా ఈరోజు యువ క్రికెట్లు కోరుకున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి. ఆసియా కప్లో భాగంగా నేడు తుది పోరుకు చేరుకుంది. భారత్ పాక్ మధ్య టైటిల్ ఫైట్ జరగబోతోంది. వివాదాలు, ఉధృత పరిస్థితుల నడుమ సాగుతున్న ఆసియా కప్ తుది ఘట్టానికి చేరుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరులో చిరకల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్తాన్ టైటిల్ కోసం ఢీ కొడుతున్నాయి. గతంలో ఎండులు లేని విధంగా ఒకే ఎడిషన్లో దాయాది జట్లు మూడోసారి తలపడనున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు.
ఆసియా కప్ చివరి అంకానికి చేరుకుంది. 41 సంవత్సరాల తర్వాత భారత్ పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. దీంతో భారతదేశం మొత్తం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుంది ఈ మ్యాచ్ కోసము. అసలు క్రీడాకారులు ఏమనుకుంటున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆసియా చివరి అంకానికి చేరుకుంది. దీనికి సంబంధించి ఈరోజు గెలుస్తుందా ఇండియా, ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తారు? చాలా ఉత్కంఠభరితంగా జరగబోతుంది. దానిలో ప్రధాన కారణం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అన్నమాట. ఈ పాకిస్తాన్కి ధీటుగా సమాధానం చెప్పేది మా పహల్గామ్ దాడిలో జరిగినటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు మనకు దాన్ని రుచి చూపించారో అదేవిధంగా మన ఇండియా ప్లేయర్స్ అందరూ కూడా ఆ పహల్గామ్ దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని కూడా ఈరోజు చెప్తారని మేము భావిస్తున్నాము. ఇందులో ప్రధానంగా అందులో ఉన్నటువంటి ఒక ప్లేయర్ ఫర్హాన్ అనే అతను మొన్న లాస్ట్ మ్యాచ్ సండే మ్యాచ్లో మాత్రము హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్ చూపించుకుంటూ గన్లాగా చూపించినాడు. మా అందరికీ చాలా మనోభావాలు దెబ్బతీసినట్టుగా అనిపించినాయి. దానిలో ప్రధాన కారణంగా ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో మనందరికీ ఇప్పుడు దసరా చివరిలో ఉంది, దసరా పండుగ రాబోతుంది. కానీ మనందరికీ ఈరోజే దసరా వచ్చినట్టుగా భావిస్తున్నాము. ఎందుకంటే దసరాను చూపించేది శుభమన్ గిల్లు. అలాగే నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటి ఈ ఏదైతే దీపావళి ఉందో ఈరోజు అభిషేక్ శర్మ దీపావళి కూడా చూపిస్తారని చెప్పి మేము అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే అభిషేక్ శర్మ కొట్టేటువంటి సిక్స్లన్నీ కూడా ఒక్కొక్క ర్యాకెట్ లాగా దూసుకెళ్ళిపోయి పహల్గామ్ దాడిలో జరిగినటువంటి ఆ బాంబులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా కూడా అభిషేక్ శర్మ చూపిస్తారని ఈరోజు అందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కనుక ఈరోజు ఖచ్చితంగా ఇండియా విన్ అయ్యి వాళ్ళకి తగినటువంటి సమాధానం చెప్తారని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాము. చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? దాని రెండు మ్యాచ్ల్లో చూసాం కదండి. మూడో మ్యాచ్, ఈ మ్యాచ్ వల్ల నెక్స్ట్ మ్యాచ్ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు భయపడవాలి. భారత్తో మ్యాచ్ అంటే వాళ్ళు భయపడే విధంగా ఉండాలని అనుకుంటున్నాం. ఇది కూడా మనదే, ఈ ఆసియా కప్ కూడా మనదే నేను అనుకుంటున్నాను. గాయాలతో కొంచెం టీమిండియా కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఫైనల్లో ఎదుర్కోబోతున్నాము. భారత్ అయితే గాన 2 మ్యాచ్లు చాలా ఫ్రీగా ఆడింది. పడుతూ లేస్తూ వచ్చినటువంటి పాకిస్తాన్ టీంకి ఇది కఠిన సవాలు, కత్తి మీద సాము లాంటిది. మన భారత్ బ్యాట్స్మెన్ అయితే పూర్తి ఫామ్లో ఉన్నారు. మనకు క్రితం మ్యాచ్లో శ్రీలంకతో చూసుకుంటే సంజు శాంసన్, తిలక్ వర్మ కూడా ఫామ్లోకి వచ్చారు. మంచి మనకు సూర్యకుమార్ ఒకరే ఫామ్లో లేరు. హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ తొందరగా రాణించాల్సిన అవసరం వచ్చింది. పూర్తిగా బ్యాటింగ్ అయితే పరంగా భారత్కి ఎటువంటి ఇబ్బంది లేదు. 41 సంవత్సరాల తర్వాత ఫైనల్కు ఇండియా పాకిస్తాన్ ఆడబోతుంది. ఎలా ఉంటుంది? పూర్తిగా భారత్కి అయితే కలిసి వచ్చే అంశమే. పాకిస్తాన్ అయితే ఎటువంటి పరంగానూ, బౌలింగ్ పరంగానూ, బ్యాటింగ్ పరంగానూ మనకైతే వాళ్ళు గట్టి పోటీ ఇవ్వలేరు. బ్యాటింగ్ పరంగానూ, బౌలింగ్ పరంగానూ టీమిండియాలో మంచి ప్లేయర్స్ ఉన్నారు. బ్యాటింగ్ పరంగా అభిషేక్ శర్మ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్లో శుభమన్ గిల్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు. సంజు శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్ వంటి ప్లేయర్స్ కూడా రాణిస్తున్నారు. ఈ పిచ్ పరంగా చూస్తుంటే స్పిన్కు అనుకూలంగా చేస్తున్నారు. ఇక్కడ మనకు 3 స్పిన్ బౌలర్ అయితే ఉన్నారు. ఒకరు అక్షర్ పటేల్, అలాగే మనకు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మంచి స్పిన్ బౌలింగ్లో పాకిస్తాన్ ఏ విధంగానూ ఎదుర్కోలేదు. పూర్తిగా ఇది భారత్ ఏకపక్షంగా సాగే మ్యాచ్. మనము 1984లో ఆసియా కప్ స్టార్ట్ అయితే ఇంతవరకు పూర్తిగా ఆసియా కప్ భారతే అనుకోవచ్చు. మనకు 11 సార్లు ఫైనల్కి వెళ్ళాము. 8 సార్లు మాత్రం మనము కప్ అనేది తీసుకున్నాము. 3 సార్లు రన్నర్అప్తో సరిపెట్టుకున్నాము. కేవలం 2 సార్లు మాత్రమే పాకిస్తాను ఆసియా కప్ తీసుకుంది. అటువంటి టీంతో మనం ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాము. ఇది పూర్తిగా భారత్కి కలిసి వచ్చే అంశమే. ఇప్పుడు ఏకపక్షంగా సాగింది ఆసియా కప్, ఎట్లా ఉండబోతుంది ఫైనల్? భారత్ మాత్రం ఒక పసిపినతో ఆడబోతుంది. అభిషేక్ శర్మ ఒకరే వాళ్ళకు నీళ్లు తాపిస్తున్నాడు. దీపావళి ఇంకా నెల ముందు మనకు అభిషేక్ శర్మ ఇప్పుడు స్టార్ట్ చేయబోతాడు 6ల వర్షంతో. ఇక పాకిస్తాన్కు వాళ్ళ మాజీలో చెప్తున్నారు అభిషేక్ శర్మ ఒక్కరిని అవుట్ చేస్తే చాలు మనకు ఇండియా కప్పు సొంతమని. అభిషేక్ శర్మ మీదనే వాళ్ళ ఫోకస్ ఉంది. ఇంకా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టలేకపోయారు. ఈ మ్యాచ్తో సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వస్తే ఇక భారత్ తిరుగులేని ఆధిపత్యం గెలుస్తుంది. ఏదైతే భారత జట్టుకు పాకిస్తాన్ జట్టు ఏ విధంగా పోటీ కాదని చెప్తున్నారు. ఏకపక్షంగా సాగిన ఈ ఆసియా కప్పు ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందని క్రీడాకారులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్. ఆసియా కప్లో దేయాదులు భారత్ పాకిస్తాన్ పొరుకు సర్వం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. టోర్నీలో ఇప్పటికే 2 సార్లు పాక్ను మట్టి కర్పించిన టీమిండియా 3సారి ఓడించాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పుడు ముచ్చటగా 3సారి భారత్ పాకిస్తాన్ తలపడనుండడం, అది కూడా ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్లో ఇరు జట్లు పోటీ పడడంతో క్రికెట్ అభిమానులు ఆసక్తి నెలకొంది. ఇది మన ఆసియా కప్ భారత్ పాకిస్తాన్ ఉంది కదా, దాని తరఫున వాళ్ళు మన దగ్గర గెలిచే అసలు అవకాశాలు లేవు. మన వాళ్ళు ఎప్పుడైనా సరే మన సూర్యకుమార్ క్యాప్టెన్సీలో భాగంగా చాలా బాగా ఆడుతున్నారు మన వాళ్ళు. అభిషేక్ శర్మ కానీ, మన సూర్యకుమార్ యాదవ్ కానీ
వీళ్ళ తరపున మన దగ్గర ఆడి పాకిస్తాన్ గెలిచే అవకాశాలు ఎప్పుడు లేవు, ఎప్పుడు గెలవలేరు, వాళ్ళు గెలవరు కూడా. ప్రతి దానికి మన వాళ్ళు యుద్ధం కాదు ఇది, ఈ క్రికెట్ మ్యాచ్లోనే వాళ్ళకి చూపిస్తారు యుద్ధం అనేది ఎట్లుంటుంది అని చెప్పి. దాన్ని తిప్పి కొట్టి వాళ్ళకు గుణపాఠం వచ్చేలా పాకిస్తాన్ వాళ్లకు సరైన సమాధానం మన వాళ్ళు ఇస్తారని చెప్పి పాకిస్తాన్ వాళ్లకు ఇది ఆశిస్తున్నానండి. ఈరోజు జరగబోయే మ్యాచ్ ఇండియా పాకిస్తాన్కి సాయంత్రం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈరోజు జరగబోయే మ్యాచ్ మరీ రసవత్తంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈరోజు జరిగే మ్యాచ్ ఒక ఇండియా పాకిస్తాన్కే కాదు, అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఇండియన్స్ మీద దాడి చేసిన ఆ దాన్ని తిప్పికొట్టడానికి మన ఇండియన్ ఈరోజు ఈ క్రికెట్ మ్యాచ్లో భారీ స్కోర్ తీసుకొని ఈ విజయం సాధించడం వల్ల మన ఇండియన్స్ అంటే ఏందనేది ఆ పవర్ పాకిస్తాన్కి తెలియాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అబుదాబిలో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ రెండు జట్లు ఫైనల్కి రావడం జరిగింది. మరి ఈ ఫైనల్లో మన భారతదేశం ఘన విజయం సాధిస్తుంది, మంచి స్కోరు చేస్తుందని ఆశిస్తున్నాను. మరి పహల్గామ్లో జరిగిన దాడికి అగెనెస్ట్గా మరి ఈ మ్యాచ్ మన భారతదేశం గెలిచి మరి వాళ్లకు గట్టి గుణపాఠం చెప్తుందని ఆశిస్తూ, భారతదేశం మరి ఖండాంతరాలకు మన జాతీయ జెండాని ఎగురవేస్తుందని ఆశిస్తున్నాను. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ ఆసియా కప్ ఫైనల్లో మనం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పేసి మనందరికీ తెలుసు, ఆ విధంగా విశ్వాసం ఉంది. ఎందుకు మనం విజయం సాధిస్తామంటే మనకు సరైన బౌలింగ్ ఉన్నది, నైపుణ్యం కలిగిన బ్యాటింగ్ ఉన్నది, ఫీల్డింగ్లో కూడా చాలా ఆరితేరిన వాళ్ళు ఉన్నాం కాబట్టి తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఈ విజయంతో పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ చూసినప్పుడు వాళ్ళు మనం బ్యాటింగ్ స్కోర్ ఎక్కువ కొట్టినప్పుడు చిప్పులు పెట్టుకుని కొడుతున్నాం అని చెప్పేసి, ఇంత సైన్స్ డెవలప్ అయిన కాలంలో చిప్పులు పెట్టుకుని కొట్టుడు అది అని చెప్పేసి ఆరోపణలు చేయడం అనేది సరైనది కాదు. ఈ ఆసియా కప్ ఫైనల్లో గెలిచి వారికి తగిన బుద్ధి చెప్పాలి. తప్పకుండా ఈ ఫార్మాట్లో ఆసియా కప్ తప్పకుండా ఇండియా గెలుస్తుందని చెప్పేసి నేను తీవ్రంగా ఆశిస్తున్నాను. ఈరోజు ఏషియా కప్లో ఫైనల్ జరుగుతుంది. 41 ఇయర్స్ తర్వాత మన ఇండియా పాకిస్తాన్ల మ్యాచ్ 41 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎదురుగా ఫైనల్లో తలపడుతున్నారు. ఈరోజు మన ఇండియా వారికి ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు గెలవబోయేది ఖచ్చితంగా ఇండియానే. ఏ రోజు ఆపరేషన్ సింధూర్ అనే పేరు మన నరేంద్ర మోడీ గారు నామకరణం చేశారో ఆ రోజు నుంచి మనకు అపజయం అనేదే లేదు పాకిస్తాన్ మీద. అటు యుద్ధంలోనే కానీ, అటు క్రికెట్లోనే కానీ, అటు హాకీలోనే కానీ, ఎనీ విషయంలో స్పోర్ట్స్ కానీ, రాజకీయంలో కానీ, వేరే ఇతరత్ర కారణాలమైనా కానీ, దౌత్యపరంగా కానీ, ఏ పరంగా అయినా కూడా మనం వారిపైన విజయం సింధూర్తోనే మొదలైంది. అది అంతం కాదు. ఏ రోజు మనము కాశ్మీర్ను పూర్తి హస్తగతం చేసుకుంటామో ఆ రోజుతోనే ఆ పేరు ముగుస్తుంది. ఈరోజు జరిగే ఫైనల్లో మన వాళ్ళు కొట్టే 6లు కరాచీ మీద, పెషావర్ మీద బాంబు దాడి జరిగినట్టే జరుగుతుంది. ఈరోజు మన ఆటగాళ్ళకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ 100% ఇండియా విక్టరీ ఈరోజు కొడుతుంది. అదేవిధంగా పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తుల నేపథ్యంలో జరుగుతున్న మ్యాచ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాను మన ఇండియాకి సరిజోడు కాదు. 100% మన ఇండియా ఈ మ్యాచ్ విక్టరీ కొడుతుంది. టాస్ ఎవరు గెలిచినా, ఇండియా గెలిచినా పాకిస్తాన్ గెలిచినా విక్టరీ మాత్రము ఇండియాదే. తప్పకుండా మన భారత్ గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఐసీసీ టోర్నమెంట్లలో ప్రతి ఐసీసీ టోర్నమెంట్లలో మన భారతే గెలిచింది. ఈ రోజు కూడా మన భారత్దే పై చేయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మన భారత్ ఇష్టపడేదనే కాదు, టీం ఏ టీంతోనైనా కానీ మన ఇండియా టీంకి కొట్టే టీము ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ లేవు. కానీ ఈరోజు మ్యాచ్ టఫ్ ఉందని వేరే ఆపోజిట్ వర్గాలు అనుకుంటున్నారు. కానీ తప్పకుండా ఈరోజు భారత్ గెలిచి ఆసియా కప్ తీసుకుని వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు జరగబోయేటటువంటి ఆసియన్ కప్లో ఫైనల్ మ్యాచ్ మన భారత్ మరియు దాయాది దేశమైనటువంటి పాక్కు జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ మ్యాచ్ ఈ నవరాత్రుల్లో రావడం అనేది దసరా దీపావళి కలగలిపి వచ్చినట్టు మేము భావిస్తున్నాము. అయితే మనం పవిత్రంగా భావించే తిరుమల దేవస్థానం నందు జరిగే గరుడ సేవ కూడా ఈరోజే పురస్కరించుకొని ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ఇవన్నీ కలగలిపి మన భారతదేశ విజయానికి తోడ్పాటు అవుతాయని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు భారత్
ఈ మ్యాచ్లో గెలిచి భారతదేశ ప్రజలందరికీ సంతోషకరమైన 4వ పండుగను కూడా అందజేస్తుందని మేము కోరుకుంటున్నాము. ఆఫ్టర్ 41 ఇయర్స్ తర్వాత ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్. ఎందుకంటే 41 ఇయర్స్ తర్వాత ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ తలపడడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడున్న ప్రస్తుత నేపథ్యంలో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచ్లు పోయారు, అయినా సరే వాళ్ళకి బుద్ధి రావడం లేదు. ఏదో ఓడించేస్తాం లేపేస్తాం అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు జరిగే మ్యాచ్ ఎట్లా ఉంటుందంటే చాలా రసపుట్టగా ఉంటుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ చూపించిన S400 దెబ్బకి H1B దెబ్బకి తుల్లిపోయింది. ఈరోజు చూద్దాం మరి అభిషేక్ శర్మ ఏం చేస్తారు, మన కెప్టెన్ సూర్య ఏం చేస్తారు, శాంసన్ ఏం చేస్తారు అనేది. నా పేరు ఉమాశంకర్. 1984లో ఏషియా కప్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ 41 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఫైనల్కి రీచ్ అయ్యాయి. ఈ ఫైనల్స్లో కంపల్సరీగా గత 2 లీగ్ మ్యాచ్ల్లో గెలిచిన విధంగానే ఈ మ్యాచ్లో కూడా ఇండియా పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించి ఇండియా కీర్తి ప్రతిష్టలో ఇనుమడింపు చేస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ మ్యాచ్ గురించి ఎన్నో కోట్ల మంది చాలా ఆనందదాయకంగా వెయిట్ చేస్తున్నారు. మరొక్కసారి పాకిస్తాన్ మీద ఘన విజయం సాధించి భారత కీర్తి ప్రతిష్టలో ఇంకోసారి ఇనుమడింపు చేస్తారని చెప్పి పిల్లలే కాదు పెద్దలే కాదు వృద్ధులు కూడా ఈ మ్యాచ్ గురించి చాలా ఆనందదాయకంగా వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో కూడా తప్పకుండా ఇండియా విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాం. మొదటిసారి ఆసియా కప్ ఫైనల్లో 41 ఇయర్స్ తర్వాత పాకిస్తాన్తో మనం తలపడం చాలా మంచి విషయం. పుల్వామా దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన భారత కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే వాళ్ళకి బదులు తీర్చుకుందో, క్రీడా స్ఫూర్తితో మనం పాకిస్తాన్తో తలపడుతూ ఫైనల్లో తలపడుతూ క్రీడా స్ఫూర్తితో మనం తిరిగి మన తలకు బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ ఫైనల్లో ఈ ఆసియా కప్లో 41 ఇయర్స్ తర్వాత భారత్ జట్టు పాకిస్తాన్ని వన్ సైడ్ చేసి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాలూరు క్రీడాభిమానులు అందరి తరపు నుంచి ఆల్ ది బెస్ట్ టీమిండియా. ఈరోజు ప్రపంచమంతా ప్రతి క్రీడాకారుడు, ఒక క్రికెటరే కాదు ప్రతి క్రీడాకారుడు ఎదురు చూసే రోజు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గతంలో ఫైనల్స్ 86లో షార్జాలో జరిగింది. ఆ మ్యాచ్లో దురదృష్టవశాత్తు చేతన్ శర్మ బౌలింగ్లో 4 రన్లు కొట్టాలంటే లాస్ట్ బాల్కి 6 కొట్టాడు మియాందాద్. ఆ ఫైనల్ దాని తర్వాత ఇదే ఫైనల్స్ ఆడడం, భారత పాక్ ఫైనల్స్ ఆడడం. ఈ ఫైనల్స్లో 86లో జరిగినటువంటి పరాభవానికి, అలాగే ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్కి మరొక్కసారి మొత్తం భారత్కే కాదు ప్రపంచానికి మొత్తానికి బహుమతిగా ఇవ్వడానికి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఉవ్వుళ్ళూడుతోంది. గతంలో జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా అద్భుతమైన విజయం సాధించింది భారత జట్టు. అదేవిధంగా సూర్యకుమార్ సారథ్యంలో ఈరోజు సూర్యకుమార్ విజృంభణ ఎలా ఉంటుందో మనం చూస్తాం. ఖచ్చితంగా మనం మొదట బ్యాటింగ్ చేస్తే 200 పైచిలకు పరుగులతో సాధిస్తాం. వాళ్ళు 140, 150 లోపల ఆల్అౌట్ చేసే కట్టడి చేసే అవకాశం మనకుంది. ఈరోజు ప్రపంచమంతా ప్రతి క్రీడాకారుడు, ఒక క్రికెటర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. జూబ్లీహిల్స్లోని పవన్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. 5 రోజులుగా వైరల్ ఫీవర్ తోటి బాధపడుతున్న పవన్ను పరామర్శించారు చంద్రబాబు. మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన కూడా ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.